భీష్ముని చంపాలని ఒక మహిళ చేసిన ప్రతిజ్ఞ చివరికి పరశురామున్న యుద్ధరంగంలోకి దింపింది. అంబ అడవిలో తిరుగుతుండగా ఆమె కొందరు మునులు కనిపిస్తారు. వారి ఆశ్రమంలో ఆమెకి తన తల్లి తరపు బంధువు అయిన తాతగారు పౌత్రవాహనుడు కనిపించారు. ఆయన ఒక గొప్ప రాజమహర్షి. అంబ తనకి జరిగిన దాని గురించి ఆయనకు చెప్పుకుంటుంది. ఆమె బాధ విన్న హోత్రవాహనుడు తన స్నేహితుడైన అకృతవ్రణుడు అనే మునిని పిలుస్తాడు. ఆయన పరశురాముడికి ప్రధాన శిష్యుడు. ఆయన అంబకు సలహా ఇస్తూ, భీష్ముని ఎదిరించగలవారు ఈ లోకంలో పరశురాముడు ఒక్కడే, ఆయన దగ్గరికి నిన్ను తీసుకువెళ్తాను అని మాట ఇస్తారు. అప్పుడు అంబ మహేంద్ర పర్వతాల వైపు బయలుదేరింది. అది సులభమైన మార్గం కాదు. గడ్డగట్టే చలి, అడవి జంతువుల అరుపులు, వేగంగా పారే నదులు, కొండదారులు. కానీ అంబ ఎక్కడా ఆగలేదు. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు, మనసులో కోపం. చివరికి ఒకరోజు అడవి మధ్యలో తపస్సు చేస్తున్న పరశురాముణ్ణి చూసింది. అంబ కన్నీళ్లతో తన కథంతా చెప్పింది. అంబకి అన్యాయం జరిగిందని భావించిన పరశురాముడు కోపంతో రగిలిపోయాడు. భీష్ముడు తన శిష్యుడు అయినా కూడా ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు అని అనుకొని భీష్మునికి సందేశం పంపించాడు. అంబని వివాహం చేసుకో, లేకపోతే నాతో యుద్ధం చేయాలి అని. ఆ వార్త హస్తినాపురానికి చేరింది. భీష్ముడికి గురువు పైన అపార గౌరవం, కానీ తన ప్రతిజ్ఞ అంతకంటే గొప్పది. గురువు గారిని నేను గౌరవిస్తాను, కానీ నా వ్రతాన్ని విడవలేను అని చెప్పి యుద్ధానికి సిద్ధమయ్యాడు. మన జీవితాలు కూడా అంతే. మనకు అన్యాయం జరిగినప్పుడు ప్రపంచం మాట్లాడుతుంది, బాధపడుతుంది కూడా. కానీ చివరి వరకు పోరాడాల్సింది మన కోసం మనమే.